వెల్కమ్ టు ది లియో. సకల శాఖ మంత్రిగా పేరొందినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి నోటి దూల మనందరికీ తెలిసిందే. సాధారణంగా రాష్ట్రంలో ఎంతమంది మంత్రులు ఉన్నా వాళ్ళెవరి పేర్లు ఎవరికీ తెలియదు, కానీ సజ్జల రామకృష్ణారెడ్డి పేరు మాత్రం ముఖ్యమంత్రి పేరు ఎంతమందికి తెలుసో అంతమందికి సజ్జల రామకృష్ణారెడ్డి పేరు తెలుసు. ఎందుకంటే ఏ శాఖ మంత్రి మాట్లాడాల్సి వచ్చినా ముందొచ్చి మాట్లాడే వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. పోనీ ఈయన ఏమన్నా ప్రభుత్వంలో ఒక భాగంగా ఉన్నాడా అంటే కానే కాదు. వాస్తవానికి ఈయన వృత్తి ఏంటంటే ఒకప్పుడు సాక్షిలో గుమాస్తాగా ఉండేవాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సలహాదారుడిగా మారాడు. ఈయన పదవి ఏంటంటే ప్రభుత్వానికి ఉపయోగపడే సలహాలు ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వటం వరకు ఈయన పని. ఈయన రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం కానివ్వండి, ప్రతిపక్షాల మీద విమర్శించడం కానివ్వండి, ఈయన పనే కానే కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఖజానా నుంచి సలహాదారుడు హోదాలో ఆ క్యాబినెట్ ర్యాంకులో జీతం తీసుకుంటున్నాడు. సరే, ఎప్పటి వరకు అంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడినా చెల్లింది. కానీ ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉంది, నోరు అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సాధారణంగా అభ్యర్థులు అనుకోండి భయపడతారు, ఎందుకంటే ఎన్నికల్లో అనర్హత వేటేస్తారు. అదే అధికారులు అనుకోండి వాళ్ళు భయపడతారు, ఎందుకంటే ఉద్యోగం పీకేస్తారు. కానీ ఇటు అభ్యర్థి కాదు, అటు అధికారి కాదు, మధ్యస్థంగా ఉన్న వ్యక్తే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. ఏంటి ఈయన పదవి అంటే సలహాదారుడు పదవి. సలహాదారుడు పదవి అంటే ప్రభుత్వ ఖజానా నుంచి అయితే జీతం తీసుకుంటున్నాడు, కానీ ప్రభుత్వానికి సూచనలు సలహాలు అయితే ఏమి ఇవ్వట్లేదు. మరి ఏం చేస్తున్నాడు అంటే ఒక రాజకీయ నేతలాగా ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో ప్రతి ఒక్కరికి కూడా ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ చేస్తుంది, మనందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది, అనేక మంది నేతలకు కూడా ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేసిన వ్యాఖ్యల పట్ల ఆ వివరణ ఇవ్వాలని చెప్పి నోటీసులు ఇచ్చిన పరిస్థితి మనందరికీ తెలుసు. తాజాగా సజ్జల రామకృష్ణారెడ్డి కూడా తన నోటి దోలను మరొకసారి బయటపెట్టి ఎన్నికలు కూడా అమల్లో ఉన్న సమయంలో కూడా రాజకీయాలు చేస్తూ ఎదుట పార్టీ మీద నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నాడు. దీని మీద కోకొల్లలుగా ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదులు వెళ్ళాయి. ఎన్నికల దాదాపు 24 రోజులు 25 రోజులు అవుతుంది ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసి. సో ఈ సమయంలో అనేక సందర్భాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేయడం జరిగింది. ఈవెన్ నిన్నగాక మొన్న షర్మిలను కూడా రకరకాల విమర్శలు చేసేదో పెయిడ్ ఆర్టిస్ట్ అని ఇంకోటని మాట్లాడే పరిస్థితి. అలాగే చంద్రబాబు నాయుడు అవినీతిపరుడు, లేకపోతే కుట్రలు కుతంత్రాలు చేస్తాడనేది రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇవన్నీ కూడా ఎన్నికల కూడా అమల్లో ఉన్న సమయంలో మాట్లాడటం నిషిద్ధం. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి ధైర్యం ఏంటంటే నన్ను ఏం చేయలేరు, నేను ఎలాగా ప్రభుత్వ అధికారిని కాదు, నన్ను సస్పెండ్ చేయలేరు, అలాగే నేను క్యాండిడేట్ కాదు, నా మీద అనర్హత వేయలేరు, కాబట్టి నేనేం మాట్లాడినా చెల్లుతుందనే ఉద్దేశంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇప్పుడు ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి. మరి ఏం చర్యలు తీసుకోవాలి? రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా అందుబాటుని విషయంగా మారింది. ఎందుకంటే ఆ నిబంధనలో ఇలాంటి వ్యక్తుల గురించి ఎక్కడా మెన్షన్ చేయాల. వాస్తవానికి రాష్ట్రంలో 40 మంది సలహాదారులు సుమారుగా ఉంటే అందులో 9 మందికి క్యాబినెట్ ర్యాంక్ అంటే మంత్రి హోదాతో సమానమైన గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి, వారితో సమానమైన జీతభత్యాలు కూడా దక్కుతున్నాయి. అందులో మొట్టమొదటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి. మిగిలిన వాళ్ళందరూ PQR కేటగిరీని అయితే కలిగి ఉన్నారు. మరి ఈ సలహాదారులను ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు? ఇప్పుడు వాస్తవానికి నేను ఎందా చెప్పినట్టుగా అధికారి అయితేనో లేదా అభ్యర్థి అయితేనో ఎలక్షన్ రూల్స్లో రాసుంది, ఇదిగో ఇలా చేస్తే ఇలా చర్యలు తీసుకోండి అని. మరి సలహాదారులుగా ఉన్నటువంటి వ్యక్తులు కన్నా రాజకీయ విమర్శలు చేస్తే ఏం చర్యలు తీసుకోవాలనేది ఎక్కడా కూడా లేదు. దీంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా ఏం చేశారంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఒక లేఖ రాశారు. రాష్ట్రంలో ఇలా సలహాదారుల పదవులు కొన్ని ఉన్నాయి, అందులో క్యాబినెట్ ర్యాంక్ పదవులు కూడా కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఇప్పుడు రాజకీయ విమర్శలు చేస్తున్నారు, దీని మీద ఫిర్యాదుల వెల్లువ వస్తున్నాయి, మరి ఏ చర్యలు తీసుకోవాలి అనే దాని మీద స్పష్టత ఇవ్వాలి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘానికి ఒక లేఖ అయితే రాయటం జరిగింది. మరి ఏం చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పుద్దో మనకైతే తెలియదు, కానీ ఆ నిపుణులు చెప్పే మాట ఏంటంటే ఒక ప్రభుత్వ జీతం తీసుకునే అధికారి మీద ఎటువంటి చర్యలు అయితే తీసుకుంటారో అటువంటి చర్యలే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా తీసుకోవాలి. ఎందుకంటే రాష్ట్ర ఖజానా నుంచి జీతం తీసుకుంటున్నాడు కాబట్టి ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడటం అనేది తప్పు. ఇప్పుడు ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎందుకు పార్టీల గురించి మాట్లాడకూడదంటే ఆయనకి పార్టీలతో సంబంధం లేదు, రాష్ట్ర ఖజానా నుంచి జీతం తీసుకుంటాడు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి కూడా సలహాలు ఇవ్వడం వరకే తన పని తప్ప ఒక పార్టీకి అనుకూలంగా మాట్లాడకూడదు. మరి మాట్లాడితే ఏం చేయాలి? సాధారణంగా ఉద్యోగులు అయితే సస్పెండ్ చేస్తారు, ఇంకా పరిధిదాటితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు తీసుకుంటున్నాడు కాబట్టి ఈ ఒక్క కారణం చాలు. ఈ కారణాన్ని బేస్ చేసుకుని ఎలక్షన్ రూల్స్ ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి మీద క్రిమినల్ కేసు అయితే నమోదు చేయాలని అయితే చెప్తున్నారు. మరి ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది ప్రస్తుతానికి అయితే తెలియనప్పటికీ కూడా దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, సజ్జలపై ఏం చేద్దాం, ఈసీకి CEO మీనా లేక
సలహాదారులపై చర్యలకు ఎన్నికల నియమావళిలో నిబంధనలు. ఇక్కడ వచ్చిన ప్రధాన ఇబ్బంది ఏంటంటే ఎన్నికల నియమావళిలో దాదాపుగా అందరి గురించి ఉంటాయి, అన్ని సెక్షన్ల గురించి ఉంటాయి. అటు పౌరుల గురించి ఉంటాయి, పార్టీల గురించి ఉంటాయి, ఇండిపెండెంట్ క్యాండిడేట్ల గురించి ఉంటాయి, అధికారుల గురించి ఉంటాయి, అన్ని నిబంధనలు ఉంటాయి. తప్ప ఈ సలహాదారుడు సమయంలో అంటే ఈ సలహాదారుడు అనే పదవి ఒకటి ఉంటుంది, ఉంటే వాళ్ళు ఈ విధంగా వ్యవహరిస్తారని గతంలో ఎప్పుడూ లేదు. మీరు ఎప్పుడైనా సరే ఒక సలహాదారుడు ప్రభుత్వాన్ని ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడటం మీరు చూసారా? ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, విభజిత ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, ఎంతోమంది సలహాదారులు వచ్చారు వెళ్ళారు. వాళ్ళంతా కేవలం ఆయా రంగాల్లో నిష్ణాతులుగా ఉండేవారు. వారికి ఇచ్చిన బాధ్యత ఏంటంటే ఆ రంగ అభివృద్ధికి సూచనలు సలహాలు చేయటం. ఆ పార్టీ గెలవనివ్వండి ఓడిపోనివ్వండి వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వస్తారని బహుశా అప్పట్లో ఎవరికీ తెలియదు, కాబట్టి నియమావళి కూడా పెట్టలేదు అనుకుంటా. సో 40 మంది అడ్వైజర్లు ఉన్నారు, వీరిలో 9 మందికి క్యాబినెట్ ర్యాంక్ ఉంది. అందులో మొదటి వ్యక్తే ఈ సజ్జల రామకృష్ణారెడ్డి. మిగతా 31 మంది కూడా వివిధ కేటగిరీలు, అంటే క్యూఆర్ అని ఏదో ఒక కేటగిరీ అయితే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీరిపై వచ్చే ఫిర్యాదులపై ఎలా వ్యవహరించాలో మీరే చెప్పండి. ఎన్నికల సంఘాన్ని కోరిన సిఇఓ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి గీత దాటుతున్నారని, ప్రభుత్వ సలహాదారుడు పదవిలో ఉండి రాజకీయ నేతలా వ్యవహరిస్తున్నారని అందిన ఫిర్యాదుపై ఏం చర్యలు తీసుకోవాలో రాష్ట్ర ప్రధానాధికారి ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనాకు పాలుపోవడం లేదు. సజ్జల ఓ వైసీపీ కార్యకర్తల విపక్షాలపై విషం చిమ్ముతున్నారని టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గత నెల 24న అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి ఆరోపణ చేశారని, ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనేనని సజ్జలపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేశారు. అయితే ఈ ఎన్నికల నియమావళిలో సలహాదారుల లక్షణ రేఖ అనేది దాటితే ఎలా వ్యవహరించాలనే దాని మీద ఎటువంటి నిబంధనలు లేకపోవడంతో ఇప్పుడు తర్జన భర్జన పడినటువంటి ముఖేష్ కుమార్ మీనా అలాగని వదిలేయలేరు. వదిలేస్తే ఏమవుద్ది, ఇక వైసీపీ కార్యకర్త కంటే దారుణంగా మాట్లాడతాడు. అలాగని చర్యలు తీసుకుందామంటే ఏం తీసుకోవాలో తెలియదు. కాబట్టి ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ఏర్పడినప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఒక దారి చూపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఇలాంటి ఘటనలు గతంలో ఎన్నో ఫేస్ చేసి ఉంటారు, ఎన్నో రాష్ట్రాల్లో జరిగి ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఒక డైరెక్షన్ ఇస్తారు, మనం ఏ రూల్స్ ప్రకారం తీసుకోవాలి. సాధారణంగా ఇప్పుడు మొదటిసారి తప్పు అనుకోండి, ఒక నోటీస్ ఇస్తారు. నోటీస్ ఇచ్చి మీరు హద్దు మీరు మాట్లాడుతున్నారు, సో ఇలాంటి మాటలు మాట్లాడటం నిషేధం, కాబట్టి ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పి నోటీసులు ఇవ్వడం ఒక పద్ధతి. లేదా మీరు మాట్లాడిన మాటలు తీవ్ర ఇబ్బందికరంగా ఉన్నాయి, ప్రతిపక్షాలు ఫిర్యాదు చేశాయి, దానికి మీ వివరణ ఏంటని చెప్పి నోటీస్ ఇవ్వచ్చు. ఆల్రెడీ ఇప్పుడు పార్టీలకు ఇస్తున్న నోటీసులాగా ఒక నోటీస్కి ఇవ్వచ్చు. లేదా ఈ రెండూ కాని పక్షంలో ఏదైతే నిబంధనలు ఉల్లంఘించిన వ్యక్తులపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. మనం ఆల్రెడీ గతంలో చెప్పుకున్నాం, ఎన్నికల కోడ్ సమయంలో నమోదైన కేసులు ఆషామాషీగా ఉండవు, అంత తేలిగ్గా కొట్టేయడం కూడా కుదరదు. మిగతా కేసులాగా ఈజీగా కొట్టేయడం కుదరదు. ప్రభుత్వాలు మారినా కేసులు పోవు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగాయి, ఇప్పటికీ కేసులు స్టిల్ నడుస్తున్నాయి. వైసీపీ గవర్నమెంట్ ఉంది, కొట్టేయగలిగిందా? కొట్టేయలేకపోయింది. సో గవర్నమెంట్లు కూడా ఏం చేయలేవు ఆ కేసుల్ని. కాబట్టి ఇలాంటి సమయంలో కేసులు నమోదైతే తీవ్ర పరిస్థితులు ఉంటాయి. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి నోటీసులు ఇచ్చిన తరువాత కూడా పరిధి దాటితే ఎన్నికల నియమావళి ప్రకారం ప్రభుత్వ ఖజానా నుంచి జీతం తీసుకుంటున్నాడు కాబట్టి ఆ వ్యక్తి మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి అవసరమైతే అరెస్టు కూడా చేయొచ్చు. సో ఆ అధికారం అనేది ఎలక్షన్ కమిషన్కు ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్కి ఇప్పుడు అపరిమిత అధికారాలు ఉంటాయి. ఒక వ్యక్తి కానీ ఒక వ్యవస్థ కానీ ఇప్పుడు దేనికి కూడా ఎలక్షన్ కమిషన్ బాధ్యురాలు కాదు. వారు స్వతంత్రంగా వ్యవహరించవచ్చు, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. సో ఇంకొక మాట చెప్పాలంటే కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కోర్టులు కూడా జోక్యం చేసుకోవడానికి నిరాకరిస్తాయి. ఏదో తప్పని పరిస్థితి అయితే జోక్యం చేసుకుంటే అది వేరే విషయం అనుకోండి. కోర్టులు కూడా జోక్యం చేసుకోవు. ఇప్పుడు ఐపీఎస్ని టపా మార్చారు, ఎవరు వెళ్ళలేదా కోర్టుకి మమ్మల్ని మార్చారని. అలాగే కొంతమందిని సస్పెండ్ చేశారు, మరి ఎవరు వెళ్ళలేదా కోర్టుకి మమ్మల్ని సస్పెండ్ చేశారని. ఎందుకనంటే కోర్టులు జోక్యం చేసుకోవు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి అపరిమిత అధికారాలు ఉంటాయి. అలాంటి విషయాల్లో సుప్రీంకోర్టులు జోక్యం చేసుకోవు, హైకోర్టులు జోక్యం చేసుకోవు. అనేక కేసుల సందర్భంగా తేల్చి చెప్పారు. కాబట్టి అందుకనే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకున్నా ఆయన కోర్టుకెళ్ళి రక్షణ పొందలేని పరిస్థితి. కాబట్టి ఇప్పటికీ కూడా పరిధి దాటితే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది నిపుణులు చెప్పే లెక్క ప్రకారం ఒక ప్రభుత్వాధికారి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో అటువంటి చర్యలను ఈయన మీద తీసుకోవచ్చు. ఇంకో కోణం ఏంటంటే ఈయన కార్యదర్శిగా ఉన్నాడు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నాడు. పోనీ ఆ హోదాలో మాట్లాడితే దానికి పార్టీ బాధ్యత వస్తుంది. ఈయనేమో ఇప్పుడు
సలహాదారుడు హోదాలో కూడా ఉన్నాడు. అంటే అటు రాష్ట్ర కార్యదర్శిగానే ఉన్నాడు, ఇటు సలహాదారుడు హోదాలోనే ఉన్నాడు. సో ద్విపాత్ర అనమాట ఇప్పుడు అయింది. సో అందుకనే ఈ ప్రధాన సందిగ్ధం ఎందుకు ఏర్పడిందంటే అందుకే ఏర్పడింది. అదే పార్టీ అనుకోండి హెచ్చరిస్తారు, జగన్మోహన్ రెడ్డికి లేఖ రాస్తారు, మీ నాయకుడు పరిదాటి మాట్లాడుతున్నారు, ఇలా అయితే మేము చర్యలు తీసుకుంటామని. బట్ ఇదేమో సలహాదారుడు పోస్ట్ అయిపోయింది. సలహాదారుడు పోస్ట్ అంటే సాధారణంగా పార్టీలకు సంబంధం లేని పోస్టు, యాజ్ పర్ రూల్స్ ప్రకారం పార్టీకి సంబంధం లేని పోస్టు. కాబట్టి ఎటువంటి చర్యలు తీసుకోవాలనేది సర్దేశభజన. ఏది ఏమైనా మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఒక రిప్లై అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ రిప్లై వచ్చిన తరువాత రాష్ట్ర ఎన్నికల సంఘం ఆ విధంగా అయితే చర్యలు తీసుకుంటుంది. ఖచ్చితంగా నోటీసులు ఇచ్చి అప్పుడు కూడా పరిధి దాటితే ఖచ్చితంగా క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి కూడా ఎన్నికల సంఘం వెనకాడే పరిస్థితి అయితే ఉండదు.